సో వెల్కమ్ బ్యాక్ బిజీ పీపుల్. సో మట్టి లేకుండా ఫార్మింగ్ మనం చేయొచ్చు 100% చేయొచ్చు. ఏ క్రాప్నైనా సరే మనం గ్రో చేయొచ్చు. సో ఆ టెక్నాలజీ పేరే హైడ్రోపోనిక్స్. సో ఈరోజు నేను మీకు అసలు హైడ్రోపోనిక్స్ అంటే ఏంటి, సో ఈ హైడ్రోపోనిక్స్లో ఏ ప్లాంట్స్ గ్రో చేయొచ్చు, ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తారు, దాన్ని బిజినెస్ కింద మనం ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ దాంతో జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి ఆ టెక్నాలజీ నేర్చుకొని అన్న దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు క్విక్గా ఇస్తాను హైడ్రోపోనిక్స్ గురించి. సో బేసిక్గా హైడ్రోపోనిక్స్ అంటే ఏంటి? సో మట్టి లేకుండా ప్లాంట్స్ గ్రో చేయడం వరకు ఓకే, కానీ ఎలా గ్రో చేస్తారు? సో బేసిక్గా మనకి సాయిల్లో న్యూట్రియన్స్ ఉంటాయి, మైక్రో న్యూట్రియన్స్ అండ్ మ్యాక్రో న్యూట్రియన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియన్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి. మనకి ఒట్టి వాటర్లో ఉండవు, వాటర్ అనేది ప్లెయిన్ ఉంటుంది అనమాట. సో ఎలా ప్లాంట్ అనేది ఎలా గ్రో అవుతుంది అన్న దాని గురించి కూడా మీకు డౌట్ ఉండొచ్చు. సో హైడ్రోపోనిక్స్లో ఏంటంటే మనం వాటర్ ద్వారా న్యూట్రియన్స్ అనేవి మనం సప్లై చేస్తామన్నమాట, ఇది ప్లాంట్ రూట్స్కి డైరెక్ట్గా. సో అందుకని ప్లాంట్ అయితే బాగా గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో హైడ్రోపోనిక్స్లో ఫస్ట్ అయితే హైడ్రోపోనిక్స్ స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్ వాళ్ళు. సో ఇజ్రాయెల్ వాళ్ళు హైడ్రోపోనిక్స్ని అయితే స్టార్ట్ చేశారు. బేసిక్గా ఇజ్రాయెల్లో వాటర్ స్కేర్సిటీ ఎక్కువ కాబట్టి ఫస్ట్ వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని కనుగొన్నారు. తర్వాత ఈ హైడ్రోపోనిక్ సిస్టమ్ని కూడా వాళ్ళు తీసుకొని వచ్చి డెవలప్ చేశారు. సో ఇదైతే మన ఇండియాలో కూడా ఇప్పుడు రన్ అవుతుంది. చాలా మోడర్న్ సిటీస్ లైక్ హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, నోయిడా, బెంగళూరు ఇలాంటి మోడర్న్ సిటీస్లో హైడ్రోపోనిక్స్ ప్రొడ్యూస్కి చాలా డిమాండ్ అయితే ఉంది. సో అసలు ఈ హైడ్రోపోనిక్స్ అంటే ఏంటి అన్న దాని మీద ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు చెప్తానన్నమాట. హైడ్రోపోనిక్స్ అనేది ఒక టెక్నాలజీ, లైక్ వాటర్తో ప్లాంట్స్ని మనం గ్రో చేస్తాం విత్ న్యూట్రియంట్స్ అనేవి యాడ్ చేసి. ఈ టెక్నాలజీతో ప్లాంట్స్ అనేవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి, చాలా సేఫ్ ప్లాంట్స్ అనమాట, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ హైడ్రోపోనిక్స్ పద్ధతిలో మనం ప్లాంట్స్ గ్రో చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటో కూడా మనం చూద్దాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేస్ ఎఫిషియన్సీ అనేది చాలా ఉంటుంది. ట్రెడిషనల్ ఫార్మింగ్తో పోల్చుకుంటే హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్లో మీరు తక్కువ స్పేస్లో ఎక్కువ ప్లాంట్స్ని గ్రో చేయొచ్చు. అండ్ ఇంకొకటి వాటర్, 95% ఆఫ్ ద వాటర్ అయితే మనం సేవ్ చేయొచ్చు అనమాట. ఇది మన హైడ్రోపోనిక్స్లో. ట్రెడిషనల్ ఫార్మింగ్తో పోల్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ ఫార్మింగ్లో మీరు 1 ఎకర్కి 1000 లీటర్స్ వాటర్ వాడితే మీరు ఇక్కడ 1 ఎకర్కి మీరు 1000 లీటర్స్ వాటర్ వాడాల్సిన పని లేదు, కొంచెం వాటర్ వాడితే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ హైడ్రోపోనిక్స్లో వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. వాటర్ సర్క్యులేట్ అవడం వల్ల ఏంటంటే వాటర్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. ఇంకోటి పెస్ట్ అండ్ డిసీజెస్. ట్రెడిషనల్ ఫార్మింగ్లో మనకి పెస్ట్ అండ్ డిసీజెస్ అయితే చాలా అటాక్ అవుతాయి. వాటిని కంట్రోల్ చేయడానికి అఫ్ కోర్స్ వేరే చాయిస్ లేక ఫార్మర్స్ అనేవాళ్ళు ఆర్ ఎవరైనా సరే మనం పెస్టిసైడ్స్ అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అండ్ అఫ్ కోర్స్ ఫెర్టిలైజర్స్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పెస్ట్ అనేది చాలా తక్కువ, మోస్ట్లీ వస్తే ఎఫిడ్స్, ట్రిప్స్ ఇలాంటి చిన్న చిన్నవి వస్తాయి. అది కూడా మనం మానిటర్ చేసుకోకపోతే. సో మనం కరెక్ట్గా మానిటర్ చేసుకుంటే ఆ పెస్ట్ కూడా ఉండదన్నమాట. హైడ్రోపోనిక్స్లో తక్కువ పెస్ట్ అది కూడా ఉండదు, ఏది ఎఫిడ్స్, ట్రిప్స్ అని. ఇన్కేస్ వచ్చినా కూడా నీమ్ ఆయిల్, సోప్ వాటర్తో కంట్రోల్ అయితే చేసుకోవచ్చు మనం. ఇంకొకటి ఫాస్టర్ గ్రోత్ అయితే ఉంటుంది. ట్రెడిషనల్ ఫార్మింగ్తో పోల్చుకుంటే హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్లో మనకి ఫాస్టర్ గ్రోత్ అయితే ఉంటుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇయర్ రౌండ్ ప్రొడక్షన్. 365 days మనం హైడ్రోపోనిక్స్ పద్ధతిలో ప్లాంట్స్ని అయితే గ్రో చేసుకోవచ్చు. లైక్ మీకు సమ్మర్, వింటర్, రైనీ సీజన్ అని ఏం లేకుండా ఏ సీజన్లో అయినా సరే మీరు ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకోండి, అక్కడ ఎండ అయితే చాలా తక్కువ వస్తుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మంచు కూడా బాగానే ఎక్కువ ఉంటుంది, చల్లగా ఉంటుంది. సో అలాంటి ప్లేసెస్లో ప్లాంట్స్ గ్రో చేయడం అనేది చాలా కష్టం. ఇంకొక ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ డిజర్ట్ తీసుకోండి, అక్కడ కూడా ప్లాంట్స్ గ్రో చేయడం చాలా కష్టం. మరి అలాంటప్పుడు అక్కడ ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఎలా చేయాలి అన్న దానిపైన ఒకటి తీసుకుంటే మనం అక్కడ హైడ్రోపోనిక్స్ పద్ధతిలో మనం అయితే ఫుడ్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. ఒక చిన్న రూమ్లో మనం లైట్స్ పెట్టి సెటప్, క్లైమేట్ అండ్ కంట్రోల్లో పెట్టుకొని రూమ్లోనే లైక్ హ్యూమిడిఫైయర్స్, ఏసీ, సంథింగ్ లైక్ దట్ మనమైతే ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చు అక్కడ. సో దీనివల్ల బెనిఫిట్స్ అయితే ఇవన్నమాట. సో ఈ హైడ్రోపోనిక్స్ పద్ధతిలో మనం గ్రో చేయాలంటే దీనికి కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి. ఆ టెక్నాలజీస్లో మీకు మోస్ట్ యూస్ఫుల్ అయ్యే టెక్నాలజీ గురించి నేను మీకు చెప్తాను. ఇంకొకటి ఫస్ట్ వన్ ఎన్ఎఫ్టి సిస్టమ్. సో ఈ సిస్టమ్ అనేది ఏంటంటే ఒక చిన్న పైప్ అనమాట. ఆ పైప్ లోపల పైన మనం ప్లాంట్స్ పెడతాం, ఆ పైప్ లోపల వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది.
సో వాటర్లో ఆ ప్లాంట్స్ ఉండడం వల్ల ఆ వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, న్యూట్రియంట్ వాటర్ అనేది ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి. ఇది ఎన్ఎఫ్టి సిస్టమ్. ఇంకొకటి డిడబ్ల్యూసి సిస్టమ్, డీప్ వాటర్ కల్చర్. సో ఇది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఏరియా తీసుకొని ఒక తొట్టిలాగా సంథింగ్, ఒక పూల్ లాగా కట్టేసి అందులో వాటర్ వదిలేసి, న్యూట్రియంట్స్ వదిలేసి, పైన ఈ థర్మోకోల్ షీట్స్ పెట్టి తేలుతూ ఉంటుంది కదా. సో దాంట్లో ప్లాంట్స్ అనేవి పెడతాం అనమాట. ఒక చిన్న కప్ లాంటిది తీసుకొని, నెట్ పాట్స్ అంటారు వాటిని, పెట్టేస్తే ఎయిర్ సర్క్యులేషన్ ఇవ్వాలి వాటర్కి. లైక్ మన అక్వేరియంలో ఎట్లా అయితే మనం ఇస్తామో ఎయిర్ సర్క్యులేషన్, అట్లాంటిది ఇస్తే మనకి ఆక్సిజన్ సంథింగ్ దాని లోపలికి ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి. ఇది డిడబ్ల్యూసి సిస్టమ్. ఇంకొకటి ఏరోపోనిక్ సిస్టమ్. ఇది మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ, ఏరోపోనిక్ సిస్టమ్. ఇదేంటంటే ప్లాంట్ అనేది ఉంటుంది, దాని కింద ఒక స్ప్రింక్లర్ అనేది ఉంటుంది. సో ఒక పర్టికులర్ టైమింగ్ మనం సెట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మినిట్కో, ఒక 5 మినిట్స్కి ఒకసారో, 2 మినిట్స్కి ఒకసారో సమ్ టైమింగ్. ఆ టైమింగ్లో వాటర్, న్యూట్రియంట్ వాటర్ ఏదైతే ఉంటుందో సర్క్యులేట్ అయ్యేది సిస్టమ్ మొత్తంలో, ఆ ప్లాంట్ రూట్స్కి ఆ వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తుంది అనమాట. సో ఇలా స్ప్రింకిల్ చేయడం వల్ల ఆ ప్లాంట్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది మన హైడ్రోపోనిక్ సిస్టంలో ఉన్న మోస్ట్ యూస్ఫుల్ అయ్యే టెక్నాలజీస్, న్యూట్రియంట్, డిడబ్ల్యూసి అండ్ ఏరోపోనిక్స్. సో ఈ హైడ్రోపోనిక్ సిస్టమ్ అనేది మనం ఇంట్లో కూడా గ్రో చేసుకోవచ్చు, బాల్కనీలో గ్రో చేసుకోవచ్చు, టెర్రస్ పైన కూడా గ్రో చేసుకోవచ్చు అనమాట. ఎక్కడైనా సరే గ్రో చేసుకోవచ్చు. సో ఈ హైడ్రోపోనిక్ సిస్టమ్ అనేది బేసిక్ ఒక టైప్ ఆఫ్ పైప్స్తో ఆర్ ఎల్స్ చెప్పా కదా, ఏరోపోనిక్ సిస్టమ్ ఆర్ డిడబ్ల్యూసి సిస్టమ్స్తో కూడా మనం గ్రో చేసుకోవచ్చు. మీకు ఈ సిస్టమ్స్ కావాలంటే మార్కెట్లో చాలా కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది న్యూ టెక్నాలజీ కాబట్టి. కాస్ట్ అయితే కొంచెం ఎవరికి తెలియదు కాబట్టి టెక్నాలజీ గురించి, సో కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ పెట్టి సెల్ చేస్తున్నారు బయట అమ్మే వాళ్ళు. మీరు కావాలనుకుంటే మీరు ఓన్గా కూడా బిల్డ్ చేసుకోవచ్చు. దానిపైన కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను, ఎలా మనం ఓన్గా బిల్డ్ చేసుకోవాలి అనేది. లేదు అనుకుంటే యూ కెన్ బై సమ్ బయట ప్రొడక్ట్స్ కూడా మీరు మంచి కొనుక్కొని, న్యూట్రియంట్స్ కొనుక్కొని మీరు మంచిగా గ్రో చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్. సో ఈ హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఎయిదర్ మన ఓన్ ఫుడ్ మనం గ్రో చేసుకోవాలన్నా, ఎయిదర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఎయిదర్ ఒకవేళ మీరు దీనిపైన జాబ్ చేయాలన్నా, లైక్ ఉన్న ఫార్మ్స్లో, కంపెనీస్లో అసలు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్ట్ స్మాల్ అనమాట. మీరు ఓన్గా ఫుడ్ గ్రో చేసుకోవాలనుకుంటే మీ బాల్కనీలో ఆర్ మీ ఇంట్లో ఆర్ మీ కిచెన్లో కూడా ఆర్ మీ టెర్రస్ పైన ఎక్కడైనా సరే ఒక చిన్న సెటప్ పెట్టుకొని అక్కడ స్టార్ట్ చేసుకోండి, గ్రో చేయండి. ఏదో ఒక క్రాప్ గ్రో చేయండి. పాలక్, లెట్యూస్, లీఫీ గ్రీన్స్ గ్రో చేయండి ఫస్ట్. సిలాంట్రో లైక్ కొత్తిమీర, పుదీనా, ఏదో ఒకటి ఆకుకూరలు గ్రో చేయడం స్టార్ట్ చేయండి. అవి మీరు యూజ్ చేసుకోండి. సో ఇలా మీరు ఒక ఓన్గా ఫుడ్ గ్రో చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ అయితే చేయండి. లైక్ మన ఏరియాలో మీరు ట్రాన్స్పోర్టేషన్ తగ్గించుకోవాలనుకుంటే మీ ఏరియాలో కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. మీ ఏరియాలో ఉన్న లోకల్ గ్రాసరీ స్టోర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్, ఇట్లా జెప్టో, ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఇలాంటి హైడ్రోపోనిక్ ప్రొడ్యూస్ అంటే చాలా ఫేవరబుల్గా కొనుక్కుంటారు. ఎందుకంటే ఈ ప్రొడ్యూస్ అనేది క్లీన్ ఉంటుంది అండ్ బయట ప్రొడ్యూస్తో పోల్చుకుంటే ఇది చాలా పెద్దగా గ్రో అవుతుంది కాబట్టి కంపల్సరీ కొనుక్కుంటారు. సో మీరు ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే స్మాల్గా స్టార్ట్ చేయండి. లైక్ ఇప్పుడు మీరు ఒక టెర్రస్ పైన ఒక మంచి ఫామ్ బిల్డ్ చేసుకొని మీరు ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అరౌండ్ దానికి మీకు పాలిహౌస్, లోపల ఉన్న ఎన్ఎఫ్టి సిస్టమ్స్ అన్నీ కలుపుకొని 5 to 10 lakhsలో మీరు ఈజీగా బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు దీనిపైన. సో ఇంకొకటి, దీనిపైన జాబ్ ఎలా తెచ్చుకోవాలి? సో మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఆర్ నాన్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే దీనిపైన జాబ్ అయితే కంపల్సరీ తెచ్చుకోవచ్చు, ఈజీగా తెచ్చుకోవచ్చు. సో దీనికోసం మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేయండి. దీని గురించి రీసెర్చ్ చేయండి. అసలు హైడ్రోపోనిక్స్ అంటే ఏంటి, దీనిలో ప్లాంట్స్ ఎలా గ్రో అవుతాయి, ఏమేమి ప్లాంట్స్ గ్రో అవుతాయి, ఎలాంటి న్యూట్రియంట్స్ అయితే ఇస్తారు, దీన్ని ఒక్కొక్క ప్లాంట్ మనకి ఎన్ని డేస్ టైం పడుతుంది దీంట్లో. సో ఇలాంటి సింపుల్ టర్మ్స్ మీరు నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా మీరు జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. ఇంకా ప్లస్ అవ్వాలనుకుంటే మీరు హైడ్రోపోనిక్ కోర్సెస్ ఉన్నాయి మార్కెట్లో మనకి. అలాంటి హైడ్రోపోనిక్ కోర్సెస్ని మీరు జాయిన్ అవ్వండి. అలాంటి కోర్సెస్ జాయిన్ అయితే ఈజీగా మనం జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా హైడ్రోపోనిక్స్ గురించి అయితే ఇదనమాట. సో మీకు ఇంకా ఏమైనా హైడ్రోపోనిక్స్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి మీకు రిప్లై ఇస్తాను.
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. అండ్ ఆఫ్ కోర్స్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. దిస్ టెక్నాలజీ ఏదైతే ఉందో హైడ్రోపోనిక్స్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. మనకి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కూడా చాలా యూజ్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకున్న ఈ ల్యాండ్, ఈ పొల్యూషన్ వల్ల ఈ ల్యాండ్ అనేది, సాయిల్ అనేది నాన్ ఫర్టైల్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఒక టైప్ ఆఫ్ మీకు సాయిల్ అనేది గ్రో కాలేకుండా అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ పొల్యూషన్ వల్ల వీటి వల్ల ఫ్యూచర్లో మనకి ప్లాన్స్ ఉండవు, గ్రో చేయలేము మనం. సో అప్పుడు మనకి యూజ్ అయ్యే టెక్నాలజీ 100% ఈ హైడ్రోపోనిక్స్ టెక్నాలజీ అనమాట. సో అందుకని మీరు ఫ్యూచర్ టెక్నాలజీస్ గురించి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫార్మింగ్ అనేది ఇట్స్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. సో దాంట్లో ఈ హైడ్రోపోనిక్స్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచిది కూడా. మీ ఓన్గా కూడా గ్రో చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో ఎంజాయ్ గుడ్ ఫుడ్ అండ్ యూ కెన్ ఆల్సో హ్యావ్ ఎ గ్రేట్ బిజినెస్ ఇఫ్ యూ లెర్న్ వెల్. యూ కెన్ ఆల్సో గెట్ ఎ గుడ్ జాబ్ ఇన్ హైడ్రోపోనిక్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.